ఒక మంచి తలంపు మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మరి ఇంకా మన మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా మొన్నటికి మొన్న ఎందుకు మరి ఈ కారు చిచ్చు మంటలు ఎందుకు ఆరటం లేదు అనే అంశాన్ని కూడా మరి మన ప్రార్థనలు ఎందుకు ఫలించటం లేదు అనే అంశం కూడా మరి మన యూట్యూబ్ ఛానల్‌లో, మన వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాను. అందరూ కూడా విని మరి ఏంటి దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవలసిందిగా మనవి చేస్తూ, ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు క్రైస్తవుడా బలహీనముగా ఉండవద్దు అనే అంశాన్ని బైబిల్‌లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరలా చెబుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము క్రైస్తవుడా బలహీనముగా ఉండవద్దు అనే అంశాన్ని బైబిల్‌లో నుండి ఆలోచన చేద్దాము. మరి దీనికి సంబంధించిన మరి కీ రిఫరెన్స్ మూలవాక్యము ఎక్కడుంది అని మనం ఆలోచన చేయగలిగితే అందరం కూడా అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండో పత్రిక. దయచేసి ఎవరో మ్యూట్ చేయండి. మ్యూట్ బటన్ ప్రెస్ చేసుకొని కూర్చోండి మీరు. దయచేసి ఎవరో గాని మ్యూట్ చేయండి. తిమోతి గారికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్మో. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్మో, బలవంతుడవు కమ్మో. అంటే క్రైస్తవుడు బలవంతుడుగా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే బలవంతుడుగా ఉండాలి. ఒకవేళ శరీర రీత్యా ఒకవేళ అనారోగ్యముగా ఉన్న, లేదంటే బలహీనముగా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రతి క్రైస్తవుడు ఆత్మీయముగా బలముగా ఉండాలి, బలముగా ఉండాలి. కొన్ని శరీరంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి బలహీనముగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మాత్రము బలహీనముగా ఉండవద్దు. ఆత్మీయముగా బలముగా ఉండాలి, బలముగా ఉండాలి. ఈరోజు శరీరము బలముగా ఉండాలని ఎన్నో ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉంటారు. ఎన్నో ఆహారాలు మంచి మంచి మరి మంచి ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. వాకింగ్ చేస్తూ ఉంటారు, రన్నింగ్లు చేస్తూ ఉంటారు, జిమ్‌కి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకని అన్నప్పుడు శరీరము బలముగా ఉండడానికి, శరీరము బలముగా ఉండడానికి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆత్మ బలముగా ఉండాలి. ఆత్మ బలముగా ఉండాలి అంటే ఆ ఆత్మను బలముగా ఉంచడానికే మనము ఈరోజు ఇదిగో ప్రతి దినము ఈ విధముగా మనం వాక్యాలు వింటున్నాము. ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. ఎందుకంటే మీరు బలముగా ఉండాలి, మీరు బలముగా ఉండాలి. అందుకే చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెబుతూ అంటున్నాడు, కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, బలవంతుడవు కమ్ము. ఇంతకీ ఎందులో మనం బలహీనులమండి? మనం ఎందులో బలహీనులమండి అన్నప్పుడండి, మనం ఎందులో బలహీనులము అన్నప్పుడు దయచేసి అందరం కూడా మరి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 6వ వచనము నుండి 10వ వచనము వరకు గల వాక్య భాగాలు మనం చదవగలిగితే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, మొదటి విషయం చెబుతున్నాడు, మనము ఇంకా బలహీనులమై ఉండగా, పాప విషయములో మనము ఇంకా బలహీనులమై ఉండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. రెండవది, మనం ఎందులో బలహీనులం అంటే మనము ఇదిగోనండి, రెండవది మనము భక్తిహీనులము అంటే దేవునిలోనికి రాకముందు మనము బలహీనులము, పాప విషయములో బలహీనులము. రెండవది మనము భక్తిహీనులము అంటున్నాడు. తర్వాత మూడవది మనం చూడగలిగితే 7వ వచనంలో అంటున్నాడు, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకను పాపులమై ఉండగా. మూడవది ఏంటంటే మనము పాపులము. ఇక 4వది కూడా మనం చూడగలిగితే 9వ వచనం నుండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
ఉగ్రత నుండి రక్షింపబడుదుమో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. 4 చెబుతున్నాడు, శత్రువులమై ఉండగా అంటే 4 విషయాలు చెబుతున్నాడు. నంబర్ 1, మీరు బలహీనులు, పాప విషయంలో బలహీనులము. నంబర్ 2, మీరు భక్తిహీనులు. నంబర్ 3, మనము పాపులము. నంబర్ 4, మనము పాపము చేసి దేవునికి శత్రువులుగా మారిన వారము. ఇలాంటి మనలను మహనీయుడైన యేసుక్రీస్తు వారు తన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం బలహీనులము. అందుకే పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటున్నాడు. ఎందుకండి? ఇదిగోనండి, ఎందుకు మనము బలహీనముగా ఎందుకు ఉండకూడదు అన్నప్పుడండి, ఎందుకు ఉండకూడదంటే సాతాను వాడు బలహీనుల మీద పడతాడు, బలవంతుల మీద కాదు. సాతాను టార్గెట్ ఎవరి మీద ఉంటుందంటే, వాడి టార్గెట్ అంతా కూడా బలహీనుల మీద ఉంటుంది. బలవంతుల జోలికి వాడు రాడు. బలహీనుల జోలికే వాడు వస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటికి వస్తున్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు, ఈ సందర్భం ముందుగా నిర్గమాకాండము 17వ అధ్యాయము దయచేసి 8వ వచనము నుండి 16వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదవగలిగితే, ఇక్కడ తర్వాత అమాలేకీలు వచ్చి రెఫిదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ పక్కనో ఒకడు ఆ పక్కనో అతని చేతులు అదును కొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజు అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించము. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీలతో తరతరములకు యుద్ధమనెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చిన తర్వాత అమాలేకీలు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చి ఎవరిని సంహరించారు అన్నప్పుడు ఇదే విషయాన్ని ద్వితీయోపదేశ కాండములో ప్రస్తావిస్తూ మోషే గారు ఏం చెబుతున్నారో మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము దయచేసి ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము దయచేసి 17-18 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. 25వ అధ్యాయము 17-18 వచనాలు దయచేసి మనమందరం కూడా చదువుకుందాము. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. అతడు అంటే అమాలేకీలు దేవునికి భయపడక
మార్గమున మీకు ఎదురుగా వచ్చి, ఇంతకుముందు మనం నిర్గమ కాండములో జరిగిన సందర్భాన్ని మరలా ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు. మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 18 వచనంలో, నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. అమాలేకీలటండి ఏం చేశారట? నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను, హతము చేసెను, హతము చేసెను. అంటే ఇశ్రాయేలీయులను మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీయులలో బలహీనులను అమాలేకీయులు హతము చేశారు, అమాలేకీయులు హతము చేశారు. అంటే ఇశ్రాయేలీల సైన్యం ఎంత, కాల్బలం ఎంత అన్నప్పుడండి 6,03,550 మంది. 6,03,550 మంది. దానికి కూడా మీరు ఒకవేళ రిఫరెన్స్ కావాలనుకుంటే నిర్గమకాండ 38వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనబడుతుంది. అంటే ఇశ్రాయేలీల కాల్బలము యుద్ధం చేసేవారు 6,03,550 మంది. మరి ఈ బలవంతుల వెనకాల ఎవరుంటారు అన్నప్పుడు వాళ్ళ భార్యలు ఉంటారు. వీళ్ళ వెనకాల ఎవరుంటారండి? వాళ్ళ భార్యలు ఉంటారు. వాళ్ళ వెనకాల ఎవరుంటారు? ఆ తర్వాత యవనస్తులు ఉంటారు. వాళ్ళ వెనకాల ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. వాళ్ళ వెనకాల ఎవరుంటారు? ఇదిగోనండి ముసలి వాళ్ళు, వృద్ధులు ఉంటారు. మరి వీళ్ళందరిలో ఎవరు బలహీనులు అన్నప్పుడు స్త్రీలు బలహీనులు. వీళ్ళందరిలో ఎవరు బలహీనులు అన్నప్పుడు పిల్లలు బలహీనులు, అలాగే వృద్ధులు వీళ్ళకంటే బలహీనులు. ఇప్పుడు అమాలేకీలు ఎవరిని హతం చేశారు అన్నప్పుడు బలహీనులందరి మీద పడి వాళ్ళను చంపారు, వాళ్ళను హతం చేశారు. అదే చెబుతున్నాడు. అంటే ఈ అమాలేకీయుల జాతి అపవాదికి, సాతానుకు ఒక సాదృశ్యముగా మనకు కనబడుతుంది. అపవాది కూడా బలహీనుల మీద పడతాడు వాడు. బలవంతుల జోలికి అపవాది రాడు. బలవంతుల జోలికి వాడు రాడు. ఎవరైతే బలహీనముగా ఉంటారో, ఎవరైతే బలహీనముగా బ్రతుకుతారో, ఇదిగోనండి వాళ్ళ మీదికి వస్తాడు, వాళ్ళ మీద పడతాడు. అందుకే మరి ఎవరండి బలహీనులు అన్నప్పుడు దయచేసి అందరం కూడా లూకాసు వార్త 13వ అధ్యాయము, 11వ వచనము, ఆ తర్వాత 16వ వచనము మనము చదువుకుందాము. దయచేసి లూకాసు వార్త 13వ అధ్యాయము ముందుగా 11వ వచనము చదువుకుందాము. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. అంటే ఈ దయ్యం ఏం చేసిందట? బలహీనపరుచు దయ్యము. ఆ తర్వాత 16వ వచనం కూడా మనం చదవగలిగితే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. సాతాను బంధించిన అంటే సాతాను ఏ విషయములో బంధిస్తాడు అన్నప్పుడండి, శరీరరీత్యా సాతాను ఇదిగోనండి శరీరరీత్యా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, వాడు బలహీనపరుస్తాడు. అందుకే ఇక్కడ మనం చదువుకుంటున్నామో, ఇదిగోనండి సాతాను బంధించింది, ఇదిగోనండి కట్లు కట్టింది. అది శరీరకంగా కావచ్చు, మనము శరీరరీత్యా కావచ్చు, ఆ తర్వాత మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయం కావచ్చు, బలహీనం పరుస్తుంది. ఈ యొక్క సాతాను బలహీనపరుస్తుంది. ఎవరైతే బలంగా ఉంటారో అపవాదికి బెండుకారు, లొంగరు. ఎవరైతే ఇదిగోనండి బలహీనముగా ఉంటారో
వారు అపవాదికి బెండ్ అవుతారు, అపవాదికి లొంగిపోతారు. ఈరోజు మీరు ఆలోచించండి, ఎంతమంది మొబైల్‌కి మొబైల్‌కి బానిస కాలేదో మీరు ఆలోచించండి. మనుషులు అన్నం లేకపోయినా ఉండగలరేమో గానీ, మొబైల్ లేకపోతే మాత్రం మనిషి బ్రతకలేకపోతున్నాడు. మొబైల్ లేకపోతే మాత్రము మనిషి బ్రతకలేకపోతున్నాడు. అంటే మనిషి మొబైల్ దగ్గర బెండ్ అయిపోయాడు. మొబైల్ దగ్గర బెండ్ అయిపోయాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మొబైల్ చేతిలో ఉండాలి. అందుకే మందిరానికి బైబిల్‌తోనైనా రారేమో గానీ, ఖచ్చితంగా మొబైల్‌తో మాత్రం ఖచ్చితంగా మందిరానికొస్తారు. అదేంటి బ్రదర్ మరి బైబిల్ తెచ్చుకోలేదంటే, ఇందులో ఉంది బ్రదర్ అంటారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కొంతమంది మొబైల్‌కి బానిసైపోయారు. కొంతమంది మద్యానికి బానిసవుతారు. కొంతమంది ఇదిగో ధూమపానానికి బానిసవుతా ఉంటారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏ విషయములో మనము బలహీనముగా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటేనండి, మన వీక్ పాయింట్ వానికి స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. మన వీక్ పాయింట్ వానికి స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది. అందుకే ఎవరైతే బలముగా ఉంటారోనండి, బలముగా ఉన్నవారు సాతానుకు లొంగరు. బలహీనముగా ఉన్నవారు మాత్రమే సాతానుకు లొంగిపోతారు. సాతానుకు లొంగిపోతారు. మనందరికీ తెలుసు, సంసోను గారు న్యాయాధిపతి. ఆయనకు ఒక బలహీనత ఉందండి. ఆయనకు ఒక బలహీనత ఉంది. మనకు కూడా మనందరికీ తెలుసు. మనందరికీ తెలుసు. దయచేసి అందరం కూడా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదవగలిగితే, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరెను. ఆమె యొద్దకు చేరెను. సంసోను అక్కడికి వచ్చెనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదుమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు నిలిచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటిని తోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకు వాటిని తీసుకొని పోయెను. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, ఇక్కడ మనం చూడగలిగితే ఆయన చూచి ఈ కన్నులతో చూచి ఆయన మోహించి ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఇదిగో దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఏ కన్నులతో చూచాడో ఏ కన్నులతో చూచాడో ఏం జరిగిందంటే, ఆ కన్నులే ఊడబెరికారు. ఆ కన్నులే ఊడదీశారండి. కళ్ళు పోగొట్టుకున్నాడు. గుడ్డివాడిగా మారిపోయాడు. పప్పు రుబ్బేవాడిగా మారిపోయాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి పట్టిందంటే, సంసోను గారిలో ఒక బలహీనత ఉన్నది. ఆ బలహీనత అతన్ని గుడ్డివాణ్ణి చేసింది. అందుకే మనం ఎలా ఉండాలి అన్నప్పుడండి, మనము బలముగా ఉండాలి. ఒకరోజు విపరీతమైన వర్షం కురుస్తా ఉంటే, ఆ వర్షం కురుస్తున్నప్పుడు ఒక ఎలుక తన పిల్లలతో తన గూటిలో ఉన్నది. ఈ విపరీతమైన వర్షం కురుస్తున్నప్పుడు ఒక పందికొక్కు తన గూటి లోపల, ఈ పందికొక్కు తల పెట్టుకొని తన గూటి లోపల ఉన్నదండి. అప్పుడు ఎలకన్నది, అదేంటి నువ్వు నా గూటిలో తలబెట్టి నా గూటిలో ఉన్నావేంటి అని ఎలకడిగినప్పుడు, అప్పుడు పందికొక్కు ఏమంటుందంటే, లేదండి బయట వర్షము చాలా కురుస్తా ఉంది. దయచేసి నాకు వర్షం తగ్గినాక నేను వెళ్ళిపోతాను. నేను తల మాత్రమే పెట్టాను కదా, దయచేసి ఏమనుకోవద్దండి అంటే, సరేలే వర్షం కురుస్తా ఉంది కదా అని ఎలక కూడా అనుకుందట. ఆ తర్వాత కాసేపటికి ఏం జరిగింది అంటే ఈ పందికొక్కు తన 2 చేతులు లోపల పెట్టిందటండి. అప్పుడు ఎలక మళ్ళీ అడిగిందట, అదేంటి నువ్వు తల మాత్రమే పెడతానన్నావు కదా, మరి 2 చేతులు లోపల పెట్టావు ఏంటంటే, వర్షం ఎక్కువగా కురుస్తుందండి, దయచేసి ఏమనుకోవద్దండి అని 2 చేతులు. అలాగే ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత దాని నడుమంతా లోపల పెట్టేసిందటండి. మళ్ళీ ఎలక అడిగిందట, అమ్మో వర్షం కురుస్తుంది కదండి అని మళ్ళీ పందికొక్కు చెప్పటం. మొత్తానికే
ఆ ఎలక గూటిలోనికి వచ్చేసింది పందికొక్కు. ఎలక గూటిలోనికి వచ్చేసింది. అప్పుడు ఎలక అంటుంది, అదేంటి నువ్వు కేవలం నీ తల మాత్రమే పెడతానన్నావు కదా, ఆ తర్వాత చేతులు పెట్టావు, నీ నడుము పెట్టావు, నీ కాళ్ళు పెట్టావు, మొత్తం టోటల్గా నా గూటిలోనికి వచ్చావు, అసలే ఇది చిన్నది, నాకి నా పిల్లలకు మాత్రమే సరిపోతుంది అని అన్నప్పుడు వర్షం కురుస్తుంది కదండి, అందుకే లోపలికి వచ్చానండి, అసలు ఏంటండి నీ ప్రాబ్లం ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి, నీకు ఇబ్బందిగా ఉందా అని పందికొక్కు అడిగిందండి. నీకు ఇబ్బందిగా ఉందా, నేను లోపలికి రావటం నీకు ఇబ్బందిగా ఉందా అని పందికొక్కు అడిగినప్పుడు, అవును నాకు ఇబ్బందిగా ఉన్నదన్నప్పుడు, అయితే నువ్వు బయటికి వెళ్ళి అంటుందట పందికొక్కు. ఏమంటుందంటే, అయితే నువ్వు బయటికి వెళ్ళి అంటుందట ఎలకను. ఇది మీకు నేను ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, ఇది నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, అపవాది కూడా ఇదిగోనండి, నెమ్మది నెమ్మదిగా వాడు ప్రవేశించడానికి చూస్తూ ఉంటాడు. ఏదైతే మీ బలహీనత ఉందో, ఏదైతే ఆ బలహీనతను వాడు ఆసరా చేసుకొని, వాడు నెమ్మది నెమ్మదిగా వాడు మనలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే మనం ఎలా ఉండాలి అన్నప్పుడండి, మనము బలముగా ఉండాలి, మనము బలముగా ఉండాలి. అందుకే అపవాది గురించి వ్రాయబడిన మాట మనమందరం కూడా చదవగలిగితే, దయచేసి మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, దయచేసి 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు అంటే, ఎవరిని మింగడానికి వాడు తిరుగుతున్నాడు అన్నప్పుడు, ఎవరిని మృంగడానికి అన్నప్పుడు, బలహీనముగా ఉన్న వారిని వాడు మింగడానికి వాడు వెదకుచూ తిరుగుచున్నాడు. సింహానికండి ఆకలి వేసినప్పుడు అది గర్జిస్తుంది. అది కొన్ని కిలోమీటర్లు వినబడిద్దటండి దాని గర్జన కొన్ని కిలోమీటర్ల వరకు వినబడిద్దటండి సింహపు గర్జన. అలా గర్జించినప్పుడు జంతువులన్నీ భయపడిపోతాయటండి. సింహపు గర్జన విని జంతువులన్నీ భయపడిపోతాయట. అప్పుడు బలముగా ఉన్న జంతువులన్నీ కూడా పరిగెత్తుకొని తప్పించుకుంటాయట. బలహీనముగా ఉన్న జంతువులు, ఈ ముసలివన్నీ కూడా పరిగెత్తలేక అక్కడే ఉండిపోతాయి. సింహానికి ఆహారం అయిపోతాయి బలహీనమైనవన్నీ కూడా. అందుకే వాడు కూడా తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే, బలహీనులను మింగడానికి బలవంతుల జోలికి వాడు రాడు. మీరు బలముగా ఉంటే వాడు మన జోలికి రాడు. మనము బలహీనముగా ఉంటే నెమ్మదిగా ఒక పాము మింగినట్టుగా వాడు నెమ్మదిగా మనుషులను మింగేస్తాడు. అందుకే మనం ఏం చేయాలి అన్నప్పుడు, మరి యాకోబు గారు పత్రిక రాస్తూ, యాకోబు పత్రిక, దయచేసి అందరం కూడా యాకోబు గారు వ్రాసిన పత్రిక అందరం కూడా దయచేసి 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మరి మనం ఆలోచన చేయగలిగితేనండి, మీరు చూడగలిగితే సింహముకు బలముంది. అది గర్జిస్తుంది, మనందరికీ తెలుసు. కానీ ఎదిరిస్తే అది భయపడుతుంది. కానీ మనం ఎదిరించం. ఎందుకు? దేవుడు ఆల్రెడీ చెప్పాడు కదా, మీ భయము వాటికి ఉండును అన్నాడు కదా. మీరు ఎదిరిస్తే అది భయపడుతుంది. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం, సింహాలను కొడుతూ ఉంటారు, సింహాలను కొట్టి బయటపడతా ఉంటారు. అంటే అది దాన్ని బెదిరిస్తే
అది భయపడుతుంది, అది భయపడుతుంది. ఇక్కడ కూడా అంటున్నాడు, మీరు ఇదిగో ఏమంటున్నాడంటే అపవాదిని ఎదిరించండి వాడిని. వాడిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును, వాడు పారిపోవును. వాడు పారిపోతాడు. వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. మీరు బలముగా ఉంటే, మీరు బలముగా ఉండి మీరు ఎదిరిస్తే వాడు పారిపోతాడు. మీరు బలహీనముగా ఉంటే వాడు మిమ్మల్ని మింగేస్తాడు, వాడు మిమ్మల్ని మింగేస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు సాతాన్ని ఏమన్నాడండి? ఏమన్నాడు మనం చూడగలిగితే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారు సాతాన్ని ఏమన్నారు? 10వ వచనంలో ఆయన అంటున్నాడు, యేసు వానితో సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, సాతానా పొమ్మని యేసుక్రీస్తు వారంటే ఈరోజు చాలా మంది అంటున్నారు సాతానా రమ్మని చాలా మంది అంటున్నారు. సాతానా రమ్మంటున్నారు, రమ్మంటున్నారు. మాలో బలహీనత ఉంది రమ్మంటున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే మనలో బలహీనత, ఎప్పుడైతే మనము దేనికైతే దాసులం అయిపోతామో, మనము బలహీనులం అయిపోతామో, ఇదిగోనండి వాడు ప్రవేశిస్తాడు, వాడు మనల్ని మింగేస్తాడు. అందుకే మనము బలవంతులుగా ఉండాలి కానీ మనము బలహీనులముగా మనం ఉండకూడదు, బలహీనులముగా మనం ఉండకూడదు. మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితేనండి, మరొక మరి ఎగ్జాంపుల్ ఏంటన్నప్పుడు అండి, ఒక వేటగాడు పులిని పట్టాలని వల వేశాడు. పులిని పట్టాలని వేటగాడు ఆ మొత్తం మీద ఒక వలను సిద్ధం చేశాడు. ఆ తర్వాత సిద్ధం చేసి వేటగాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత, కొన్ని గంటల తర్వాత కొన్ని గంటల తర్వాత ఏం జరిగింది అంటే, ఆ తర్వాత ఆ వేటగాడు వేసిన ఆ వలలో ఏదైతే మరి ఈ పులిని పట్టాలని వేటగాడు వలేశాడో ఆ వలలో పులి పడటము, ఆ తర్వాత ఆ మార్గం గుండా ఒక అడుక్కునేవాడు వెళుతున్నాడట. ఆ మార్గం గుండా ఒక అడుక్కునేవాడు వెళుతున్నప్పుడు పులి పిలిచి అన్నదట, ఏమయ్యా, ఇదిగో నేను రాత్రి అంతా కూడా ఇదిగో ఈ వలలో నేను చిక్కుకొని నేను బాధపడుతున్నాను, దయచేసి నన్ను బయటికి తీయవా అన్నప్పుడు, అప్పుడు నేను ఇబ్బంది పడుతున్నాను బయటికి తీయమని పులి ఆ మనిషితో చెప్పినప్పుడు, అప్పుడు ఆయన అన్నాడట, ఇదిగో నువ్వు క్రూర జంతువు, నిన్ను బయటికి తీసి ఇంకేమైనా ఉందా? నన్ను చంపి తినేస్తావు, నిన్నెట్లా నేను నమ్మేది, నేనెందుకు తీస్తానని అన్నప్పుడు, లేదు 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 లేదు, నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కదా, సహాయం చేసే నిన్ను నేనెందుకు తింటాను, నేను వెళ్ళిపోతాను, చాలా ఇబ్బంది పడుతున్నాను, దయచేసి నాకు హెల్ప్ చేయమన్నప్పుడు అండి, పాపం ఆయన దయచల్చి అడుక్కునేవాడు అక్కడ ఒక ముడుంటే ఆ ముడిని విప్పి ఆ పులిని బయటికి తీశాడండి. పులి బయటికి వచ్చిన తర్వాత అంటుందట, రాత్రిరంతా నేను ఆకలితో ఉన్నాను, ఇదిగో నీవు నాకు బలి కావాలి. అదేంటి, అయ్యో నువ్వు ఏమన్నావు, నన్ను తిన్నన్నావు కదా, అప్పుడు ఆ మాట అన్నాను, ఇప్పుడు నాకు ఆకలి ఇస్తుంది, రాత్రంతా ఏం తినలేదు, ఆకలితో ఉన్నాను, నువ్వు నాకు బలి కావాలి అన్నప్పుడు, వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ దూరము నుండి ఒక నక్క వస్తుందటండి. నక్క వస్తున్నప్పుడు సరే నక్కకి చెప్పిన తర్వాత అది ఏది చెబితే ఆ తర్వాత నువ్వు నన్ను తినొచ్చు అని అడుక్కునేవాడు పులితో చెప్పటము, అప్పుడు నక్కొచ్చి ఏంటి మీ ప్రాబ్లం అని అడిగినప్పుడు, ఇదిగో నేను ఇది వలలో ఉంటే నేను హెల్ప్ చేశాను, నన్ను తిన్నని చెప్పింది, ఇప్పుడేమో రాత్రంతా నేను ఆకలితో ఉన్నాను, నువ్వు నాకు బలి కావాలని చెబుతుంది అని నక్కకు అడుక్కునేవాడు చెప్పినప్పుడు, అప్పుడు నక్కందండి ఏముందంటే, అవును పులి చెప్పేది రైటే కదా, మీరు చెప్పేది ఇదిగో బాగానే ఉంది కానీ ఒకసారి నాకు డెమో చూపించండి అన్నది ఆ పులి. ఒకసారి నాకు డెమో చూపించండి, అసలు ఇదంతా ఎలా జరిగిందో ఒక్కసారి మరలా నాకు చూపించండి అన్నప్పుడండి ఏం జరిగిందంటే, మళ్ళీ పులి ఆ వలలోనికి వెళ్ళిపోవటము, ఆ తర్వాత అడుక్కునేవాడు దాన్ని మరలా బంధించటము, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పులి ఇదిగో అడుక్కునేవాడిని అడుగుతా ఉంది. ఆ తర్వాత ఈ అడుక్కునేవాడు వెళ్ళి ముడిప్పబోతా ఉంటే అప్పుడు నక్కంది, ఓ పిచ్చివాడా, ఇదిగో ఆ పులి బయటుంటే ఆ పులి బయటుంటే నిన్ను చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది, అది లోపలికి వెళ్ళడానికి నేను డెమో చూపించమన్నాను, కాబట్టి నువ్వు మళ్ళీ ముడిపుతున్నావు, పరిగెత్తు పరిగెత్తని అక్కడి నుంచి నక్క, ఈ అడుక్కునేవాడు ఇద్దరు కూడా పరిగెత్తారు. మరి ఇందులో మనము నేర్చుకోవలసిన నీతి ఏముందని మనం ఆలోచన చేయగలిగితే ఏముంది అంటే,
ఆ ముడే ఆ ముడి అంటే ఏంటంటే ఇదిగోనండి, ఏదైతే మనము పాపమనే ఆ ముడి ఎప్పుడైతే మనం విప్పుతామో వెంటనే అపవాది వాడు వచ్చేస్తాడు. మనల్ని మింగడానికి ఇదిగోనండి అపవాది వచ్చేస్తాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే మనలో బలహీనతలు ఉండకూడదు. మన బలహీనతను వాడు బలముగా చేసుకుంటాడు. అందుకేనండి పాపము ముందు మనిషిని బానిసను చేస్తుంది. ఆ తర్వాత బందీగా చేస్తుంది. ఆ తర్వాత బలి చేస్తుంది. దానికి ఉదాహరణే ఇంతకుముందు మనం చూసుకున్నాము. సంసోను గారిని మనం చూసుకున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే మీరు బలముగా ఉండాలి. మీరు బలహీనముగా ఉంటే అపవాది వస్తాడు నెమ్మదిగా. వాడు పూర్తిగా మనల్ని మింగేస్తాడు. గనకనే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి చెబుతూ ఆయన అన్న మాట మనం చూడగలిగితే ఆ మాట చూసుకొని మనం అందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కాబట్టి బలహీనముగా మనం ఉండకూడదు. బలహీనముగా ఉంటే మనం పడిపోతాము. సాతాను పడగొడతాడు. మనము బలముగా ఉండాలి అంటే మీరు ఎక్కువగా మీరు ప్రార్థనలో ఉండాలి. మీరు ఎక్కువగా వాక్యము చదువుతూ ఉండాలి. మీరు ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇవేనండి మన ఆత్మకు బలమునిచ్చేటివి. దేవుని కార్యక్రమాల్లో కావచ్చు, దేవుని వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం కావచ్చు, దేవుని సన్నిధిలో కావచ్చు, ఈ దేవుని కార్యక్రమాల్లో ఉంటే మీరు బలముగా ఉంటారు. అప్పుడు మీరు ఎదిరిస్తే వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కాబట్టి దావీదు గారు కూడా అన్నారు, యెహోవా నా బలమా అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము బలముగా ఉండాలి. అందుకే క్రైస్తవుడా బలహీనముగా ఉండవద్దు. ఎందుకు ఉండవద్దంటే అపవాది వస్తాడు, బలహీనుల మీద పడతాడు, బలహీనులను మింగేస్తాడు, నిన్ను దేవునికి దూరము చేస్తాడు. ఏది మనలో బలహీనత ఉందో ఈ ఉదయకాలం మనం ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏ బలహీనత వలన సాతాను మీ దగ్గరికి రావడానికి అవకాశం ఇస్తున్నారో ఆ బలహీనతను మీరందరూ తొలగించుకోండి. బలవంతులుగా ఉందాము, వాడిని ఎదిరిద్దాము. ఇదిగోనండి వాడు మన యుద్ధ నుండి వాడు పారిపోతాడు. అలాంటి వాక్యము బలము మనం అందరము పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.